హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఒక వారం 10 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ రాజధాని అమరావతి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నామండి. రాజధాని అమరావతి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి. మరియు రాజధాని అమరావతిలో ఇప్పుడున్నటువంటి దృశ్యాలని ఎంత చూపించినా తక్కువేనండి. ఎందుకు అనంటే గడిచిన 5 సంవత్సరాలలో రాజధాని అమరావతి పైన జరిగినటువంటి చర్చ మరియు అంతకుముందు చంద్రబాబు గారి హయాంలో అమరావతిలో జరిగినటువంటి పనుల తాలూకు దృశ్యాలు మీకు ఎంత చూపించినా మరియు అమరావతి గురించి జరిగినటువంటి రచ్చ తాలూకు విషయాలు మీకు ఎంత చెప్పినా తక్కువేనండి. ఎందుకంటే అక్కడ రాజధాని అమరావతిలో అలాంటి పనులు జరిగాయి. రాజధాని అమరావతి గురించి 2 విషయాలనైతే మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా రాజధాని అమరావతి అప్డేట్స్, ఎలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎలాంటి పనులు జరుగుతున్నాయి, పనులు మొదలయ్యాయా లేదా అనే విషయం పైన ముందు మీకు ఒక అప్డేట్ ఇస్తాను. తర్వాత విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పటికైతే రాజధాని అమరావతిలో ఎలాంటి పనులు ఇంకా మొదలు కాలేదు. శాశ్వతమైన సచివాలయం, శాశ్వత హైకోర్టు డీవాటరింగ్ తర్వాత అక్కడ చిన్న పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అదే సెంట్రలైజ్డ్ లైటింగ్స్ కోసం, ఎలక్ట్రికల్ లైటింగ్స్ కోసం మరియు చిన్న వాటర్ పైప్ లైన్ల పనులు అయితే అక్కడ జరుగుతూ ఉన్నాయి. అంతేకాని ఇంతవరకు ఇంకా అక్కడ ఎలాంటి పెద్ద భారీ పనులు అయితే మొదలు కాలేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కనుక కాంట్రాక్టులు అనేవి ఆ కాంట్రాక్ట్ సంస్థలకి ప్రభుత్వం ఇంకా వర్కులను అయితే పనులు అప్పచెప్పలేదు కనుక పనులు ఇంకా మొదలు కాలేదు. మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మార్చి నెల మధ్యలో లేదంటే ఉగాది కానీ పనులు మొదలవుతాయి అని మనకు అందుతున్న సమాచారం. ఇదండి రాజధాని అమరావతి గురించి. మరియు రాజధాని అమరావతిలో చిన్న రోడ్లు ప్యాచ్ వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది రాజధాని గురించి అప్డేటు. ఇక రెండో విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే రాజధాని అమరావతిలో జరిగినటువంటి నష్టాల గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ అనంతవరానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు మీరు చూస్తూ ఉన్నారు. ఇది మనకైతే ఎగ్జాక్ట్గా ఈ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలీదు. కాకుంటే ఇక్కడ కొన్ని వస్తువులు, కొన్ని మిషనరీలు అక్కడే ఉండిపోయాయి కనుక మనం అవి చూసి అక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసుకోవటమే. ఎందుకంటే అక్కడ ఏ ప్రాజెక్ట్ ఉందో, ఏం పనులు జరిగాయో 5 సంవత్సరాల క్రితం, ఇప్పుడైతే కొంత సామాగ్రి ఉంది కనుక అది ఏం ప్రాజెక్టో మనం చెప్పలేం. మీరు చూస్తూ ఉన్నారు కదా, 2 కంటైనర్లు ఒకదానిపైన ఒకటి అలాగా ఉండిపోయాయండి. వాటర్ పైపులు మరియు ఆ నీటి తొట్టి ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారండి. ఇప్పుడు ఈ కంటైనర్లు ఎంత తుప్పు పట్టిపోయాయో అవి తిరిగి వాడుకలోకి వస్తాయో లేదో మనం దగ్గరికి వెళ్ళి చూద్దామండి. నేను మీకు ఇప్పుడు ఒక విజువల్ చూపిస్తాను, చూడండి. ఆ కంటైనర్లు, ఆ సామాగ్రి తిరిగి పనికి వస్తాయో, ఉపయోగపడతాయో లేదో మీరే ఒక అంచనాకి రండి. ఎంత తుప్పు పట్టిపోయిందంటే మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి దగ్గరికి వెళ్ళి. ఆ ఐరన్ స్తంభాలకి దిగువన నేల దగ్గర మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అంతా కూడా తుప్పు పట్టిపోయిందండి. ఈ కంటైనర్లని ఉన్న ప్లేస్ నుంచి తిరిగి ఎక్కడికైనా తరలించాలి అన్నా లేదంటే పక్కకు పెట్టాలన్నా కూడా అవి అస్సలు దేనికి పనికిరావు. ఎందుకు పనికిరావు అని అంటే మీరు చూస్తున్నారు, ఆ నేలకి తగిలినటువంటి ఐరన్ మొత్తం కూడా ఎంతలా తుప్పు పట్టిపోయిందో మీరు అక్కడ చూస్తున్నారు, చూడండి. ఒక చిన్న రాయి తీసుకొని అలా కదిపితేనే ఐరన్ మొత్తం, తుప్పు మొత్తం రాలిపోతుంది. చూసారా? అక్కడ అలాగ ఉన్నాయంటే ఆ సామాగ్రి, ఆ కంటైనర్లు అలాగ ఉన్నాయంటే వాటిని కొద్దిగా కదిలించినా లేదంటే పక్కకి జరిపినా అవి దేనికి పనికిరావు, మొత్తం కుప్పకూలిపోతాయండి. ఒక రాయితో కొట్టితేనే కాదండి ఆ తుప్పంతా రాలిపోయింది. నేను చెయ్యితో కదిలిస్తేనే తుప్పు ఎలా రాలిపోతుందో మీరు చూడండి. చూసారా?
వాడకపోతే ఏ వస్తువైనా పాడైపోతుంది అనే దానికి నిదర్శనం ఈ వీడియో చూడండి. మరియు అమరావతిలో పనులు జరిగాయి అనే దానికి నిదర్శనం కూడా ఈ వీడియో. చేయితో అలా కదిలిస్తేనే ఎలా రాలిపోతుందో చూడండి. అంటే ఇప్పుడు మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు ఒక రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం మారగానే రాజధాని మార్చేస్తారా? సరే, ఇప్పుడు అమరావతి చంద్రబాబు గారు ఎంతో కొంత కడతారు. తరువాత ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారే గెలిచారంటే అప్పుడు కూడా రాజధాని మారుస్తారా? ఇవేమన్నా సంక్షేమ పథకాల? ఒక ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ రాజధాని మార్చడానికి? రాజధాని అనేది చిన్న విషయం కాదు కదా. ఇది ఒక పెద్ద విషయం మరియు ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి ఒక పెద్ద అంశం. అలాంటిది ఎంతో విఘ్నత కలిగినటువంటి రాజకీయ నాయకులు, ఎంతో తెలివితేటలు కలిగినటువంటి రాజకీయ నాయకులు వారి ఇష్టాలకి ఒక రాజధానిని మార్చడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీ పైన ప్రజలు చాలా నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. మీరు ఒకరిపైన ఒకరు చిన్న చిన్న పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి ప్రజలతో ముడిపడినటువంటి రాజధానిని మార్చడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రాజధాని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి విషయమైనా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ల ద్వారా తెలియజేయండి. అందరికీ ఈ వీడియో పైన మీ కామెంట్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. అందరికీ నమస్కారం.